ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో మనము జీవించాలి అనంటే నీరు ఎంత అవసరమో ఆహారం కూడా అంతే అవసరం. లేదు నేను కేవలము నీటి ద్వారానే బ్రతుకుతాను, కేవలం నీళ్లు త్రాగే జీవిస్తాను అనంటే ఆ మనుషులము చాలా బలహీన పడుతూ ఉంటాము. అయితే రీసెర్చ్ చేసి చూసినట్లయితే అట్లాంటి వారి శరీరము మెల్లిమెల్లిగా క్షీణిస్తూ ఉంటుంది, బలహీనంగా తయారవుతూ ఉంటుంది, ఎంతో నీరసానికి గురి అవుతూ ఉంటుంది. శరీరంలో ఉన్న అవయవాలు కూడా ఎంతో క్షీణించిపోయి అది మరణానికి దారితీస్తుంది అన్నట్లుగా రీసెర్చ్లో ఉంది. అదే రీతిగా నీటిని గనక ప్రార్థనతో మనము పోల్చినట్లయితే, వాక్యాన్ని మనము అనుదినము తినే ఆహారానికి పోల్చినట్లయితే, మనము వాక్యము కూడా అంతే అవసరము మనకు. నేను కేవలము ప్రార్థించేవాడిగానే ఉంటాను, లేదా నాకు వాక్యము చదవడానికి సమయము సరిపోవట్లేదండి, నాకు సమయము దొరకట్లేదు, నేను బైక్ మీద వెళ్తూ ప్రార్థన చేసుకోగలుగుతాను, నేను బస్సులో వెళ్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోగలుగుతాను, కానీ వాక్యానికి నాకు సమయం లేదు అని అంటే మన ఆత్మీయ జీవితం కూడా ఎంతో బలహీనపడే అవకాశం ఉంది. మనము ఇక్కడ సాతానుకి అవకాశము ఇస్తూ ఉంటున్నాము. ఏదైనా బలమైన పరిస్థితి వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి శక్తిని దయచేసేది దేవుని వాక్యము. అట్టి జీవాహారము నీ లోపల నా లోపల లేకపోతే కనుక మనము బలహీనపడినటువంటి వారుగా ఉంటాము. అయితే ప్రార్థన అంటే ఇట్ ఈస్ ఎ టూ వే కాన్వర్జేషన్. దేవుడు మాట్లాడేది మనం వినాలి, మన ప్రార్థన విన్నపాలు కూడా దేవునికి చెప్పాలి. దట్ ఈస్ కాల్డ్ ప్రేయర్. కేవలము ఒకే వైపు నుండి నేను నా ప్రార్థనలను చెప్తాను, దేవుడు చెప్పే సొల్యూషన్స్ని, దేవుడు చెప్పే మాటలను నేను వినను అని అంటే అది సాధ్యపడదండి, మనకి ఆశీర్వాదకరంగా ఉండదు. కావున ఈ రోజు నుండి దేవుడు అటు కృపను, అటు ఆత్మను దేవుడు మనందరికీ దయచేయాలని నేను ప్రార్థిస్తుంటున్నాను. దేవుడు మీకు ఈ రోజు నుండి వాక్యము చదువుతూ మీరు ఉన్నప్పుడు దేవుడు మీతో మాట్లాడాలని నేను ప్రార్థిస్తుంటున్నాను. ఒక నిమిషం నేను ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మ దేవా, యేసయ్య నాయన, ఎవరైతే ఇదిగో నాతో ఏకీభవించి ప్రార్థిస్తుంటున్నారో, అవును యేసయ్య, నేను ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఉన్నానేమో, ఈ రోజు నుండి నేను జీవాహారమైనటువంటి వాక్యమును భుజించేదానిగా నేను ఉండాలి, నేను బలమైన ఆత్మీయ జీవితమును కలిగి ఉండాలి. అటు కృపను నీవు నాకు దయచేయండి. నా అనుదిన నాయన పరిచర్యలో నీవు నాకు సహాయము దయచేయండి ప్రభా. నా కుటుంబంలో నీ వాక్యము వలన గొప్ప మార్పులను తీసుకురండి ప్రభా. యేసయ్యా, ఇదిగో ప్రత్యేకంగా నాయన ఈ ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరి హృదయమును, వారి కుటుంబములను, వారి జీవితములను నాయన, వారి యొక్క ఉద్యోగములను ప్రభా నాయన, వారి యొక్క ఆరోగ్యమును నీవు ముట్టండి. వారు ఆత్మీయంగా బలపడే కృపను నీవు దయచేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. గుర్తుంచుకోండి, మీరు ప్రార్థన చేసేవారుగా ఉండాలి, అదే రీతిగా వాక్యము తినేవారిలాగా కూడా ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.